అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని, శ్వాస హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. స్మోకింగ్, మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడదాము. స్మోకింగ్ అంటే సిగరెట్స్ ఒకటే కాదు, సిగరెట్స్, బీడీ, సిగార్, హుక్కా, షీషా, రకరకాలు ఉంటాయి. సో సిగరెట్ అనేది ఫిల్టర్ ఉంటుంది, బీడీకి ఫిల్టర్ ఉండదు. సో బీడీ అనేది ఇంకా డేంజరస్ సిగరెట్ కంటే. సిగార్ కూడా డేంజరసే, అండ్ హుక్కా వచ్చేసి అన్నిటికంటే ఎక్కువ డేంజరస్. అండ్ చాలామంది ఏదో సేఫ్ అని చెప్పి రిక్రియేషనల్గా చాలా చేస్తుంటారు, ఎస్పెషలీ యూత్. ఎందుకు డేంజరస్ అంటే హుక్కాలో మనకి కోల్ వేస్తారు, సో దాంట్లోంచి వచ్చే టార్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నికోటిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ సిగరెట్స్తో కంపేర్ చేసినట్టయితే కనుక. మనం అందాజు వేసుకుంటే కనుక 1 hour సెషన్ ఆఫ్ హుక్కా, అంటే 1 గంట హుక్కా తీసుకున్నట్టయితే కనుక ఒక పర్సన్ ఆల్మోస్ట్ 100 సిగరెట్లు తాగినట్లు లెక్క. అంటే 1 గంటలో 100 సిగరెట్లు అంటే చూసుకోండి ఎంత ఎక్కువ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. టెల్ యువర్ ఫ్రెండ్స్, మీకు వీడియో షేర్ చేయండి అందరూ, సో దట్ మోర్ పీపుల్ విల్ నో అబౌట్ ఇట్. అందరికీ తెలుస్తుంది అది ఎంత డేంజరస్. సిగరెట్స్ కంటే హుక్కా చాలా డేంజరస్. అలా అని చెప్పి సిగరెట్స్ మంచివని చెప్పట్లేదు, సిగరెట్స్ అనేవి కూడా చాలా డేంజరస్. సో వాటి వల్ల మనకు ఆల్మోస్ట్ ఒక 200 టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. అందులో ఆల్మోస్ట్ 50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. దీంట్లో ఆల్మోస్ట్ మనకు ఒక 270 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి సిగరెట్లో. వాటి వల్ల మనకి క్యాన్సర్స్ రావచ్చు, రకరకాల జబ్బులు, సిఓపిడి రావచ్చు, ఎన్నో రకాల జబ్బులు రావచ్చు. సింపుల్ థింగ్స్ లైక్ మన ఇక్కడ ఫింగర్స్ అనే కలర్ బ్లాక్ అవ్వచ్చు, లిప్స్ బ్లాక్ అవ్వచ్చు, హెయిర్ పోవచ్చు. ఇవన్నీ స్మాల్ థింగ్స్, బట్ దేర్ ఆర్ బిగ్గర్ థింగ్స్ దట్ యూ కెన్ లూజ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ సిగరెట్స్. సిగరెట్ స్మోకింగ్ అనేది మనకి చాలా వరకు కూడా టీనేజ్లోనే అలవాటు అవుతుంది. అందుకే పబ్లిసిటీ కూడా చాలామంది, ఇట్స్ అ వెరీ స్మార్ట్ పబ్లిసిటీ దే డూ. సిగరెట్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే దాని వెనుక ఉన్న వాళ్ళు కావచ్చు, పిల్లలకు కూడా ఐ లెవెల్లోనే ఇట్లాంటి అట్రాక్టివ్ థింగ్స్, గుట్కా, సిగరెట్ లాంటివి పెడుతుంటారు. మన షాప్స్కి వెళ్ళినట్టయితే కనుక ఆ లెవెల్లోనే ఉంటాయి మన సిగరెట్లు కానీ, లేకపోతే ఇవి కానీ ఈజీగా కనపడేలాగా పిల్లలకి, టీనేజర్స్కి, వాళ్ళందరికీ కూడా. సో దాంతో వాళ్ళు దేర్ అట్రాక్టివ్ కలర్స్ పెడతారు, అవన్నీ ఉంటాయి, రాస్తారు టొబాకో కిల్స్ అవన్నీ అని. కానీ బట్ స్టిల్ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, అవి కావచ్చు, కొంచెం అట్రాక్టివ్గా చేస్తుంటారు. సో లాట్ ఆఫ్ యూత్ ఆర్ ఇంకా యూత్ కంటే ఇంకా ప్రాబ్లీ యూత్ అంటే 25 years వరకు, బట్ చెప్పాలంటే 19 years లోపలే ఎక్కువ మందికి అలవాటు అవుతుంది సిగరెట్ అనేది. ఆ ఏజ్లో అలవాటు అవ్వడం అనేది ఎట్లా, మనకి ఏదో ఫ్యాషన్ లాగానో, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఫోర్స్ వల్లనో, లేకపోతే మన సిగరెట్ తాగితే హీరోయిజం అని చెప్పో కొంతమంది స్టార్స్ని చూసి, సో కాల్డ్ స్టార్స్, ఈ సిగరెట్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరిని చూసి వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అవుతారనమాట ఇన్ ఎ రాంగ్ వే. సో దానివల్ల దే గెట్ యూస్ టు దాట్. ఫస్ట్ దే థింక్ దట్ దే ఆర్ కంట్రోలింగ్ ద సిగరెట్స్, బట్ సూనర్ ఆర్ లేటర్ కొన్ని రోజుల్లో దే విల్ రియలైజ్ దట్ సిగరెట్స్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ కంట్రోలింగ్ దెమ్. సో వాళ్ళు సిగరెట్ చేతిలో ఉన్నారు. రోజు కనీసం 1 పెట్టె, 2 పెట్టె, 4 పెట్టెలు తాగే వాళ్ళని కూడా చూసాం. అంతకంటే ఎక్కువ కూడా తాగడంలో ఆశ్చర్యం లేదు. సో అంత అలవాటు అయిపోతుంది అనమాట. ఎందుకు ఇంత అలవాటు అవుతుంది సిగరెట్ మనం అందరికీ, ఎవరు తాగితే వాళ్ళకి ఎందుకు అంత అలవాటు అవుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ కెమికల్, నికోటిన్, దట్ ఈస్ మోస్ట్ ఎడిక్టివ్. నికోటిన్ అనేది ఆల్మోస్ట్ కోకెయిన్ అని వినుంటాం మనం, డ్రగ్. ఆ డ్రగ్కి అయితే ఎంత ఎడిక్షన్ పొటెన్షియల్ ఉందో సిగరెట్కి కూడా అంతే ఎడిక్షన్ పొటెన్షియల్ ఉంది. అంత నచ్చుతుంది మన బ్రెయిన్కి అది తీసుకుంటే వాళ్ళకి అంత బాగా అనిపిస్తుంది, కాబట్టి మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంటుంది అనమాట. సో అది ఒక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తుంటుంది. డోపమిన్ అనే మంచి కెమికల్ రిలీజ్ చేస్తుంది బ్రెయిన్లో. సో దట్ దే విల్ ఫీల్ బెటర్, దే విల్ ఫీల్ గుడ్. కొంతమంది బాగా హ్యాపీగా ఉన్న సిగరెట్ తాగుతారు, బాగా సాడ్గా ఉన్న సిగరెట్ తాగుతారు. సో ఇట్ ఈస్ లైక్ దేర్ కంపెనీ, దేర్ ఫ్రెండ్, దేర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ సిగరెట్. అది లేకుండా వాళ్ళు ఉండలేరు. సో ఇవన్నీ వాళ్ళు చేసే తప్పులు కాదు, ఇదంతా వాళ్ళ ఫాల్ట్ కాదు. సో వాళ్ళు అలవాటు చేయబడ్డారు. అదంతా వాళ్ళకి ఏంటంటే ఇట్ ఈస్ సైకాలజీ. ఈ బీడీస్ అనేవి కూడా చాలా డేంజరస్. ఆల్మోస్ట్ ఒక కట్టలో ఆల్మోస్ట్ 20+25 వరకు బీడీస్ ఉంటాయి. సో 2-3 కట్టలు తాగే వాళ్ళని కూడా చూస్తుంటాం మనం. సో వీటి వల్ల ఏమవుతుంది, సిగరెట్స్, బీడీస్, హుక్కాస్ వల్ల అంటే మన లంగ్స్లో టార్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది. టార్ అంటే ఒక బ్లాక్ కలర్ మన సబ్స్టెన్స్ అనమాట. సో లంగ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. నార్మల్గా పింక్ ఉండాలి మన లంగ్స్ అన్నీ కూడా, బట్ ఈ సిగరెట్స్ వాటి వల్ల అంతా బ్లాక్గా అయిపోతాయి అనమాట లంగ్స్. సో దాని తర్వాత నికోటిన్ అనేది మనకి అడిక్షన్కి కారణమవుతుంది. టార్ ప్లస్ వేరే కెమికల్స్ ఉంటాయి, బెంజిన్ రిలేటెడ్ కెమికల్స్. వీటి వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ కామన్ ఏంటి అంటే లంగ్ క్యాన్సర్ రావచ్చు, మౌత్ క్యాన్సర్ రావచ్చు, థ్రోట్ క్యాన్సర్ రావచ్చు, స్టమక్ క్యాన్సర్ రావచ్చు.
స్మోకింగ్ వల్ల రాని క్యాన్సర్ లేదు. సో రకరకాల క్యాన్సర్స్ రావచ్చు దీనివల్ల. అండ్ దీంతోపాటు సిఓపిడి అనే ఒక డేంజరస్ డిసీజ్ వస్తుంది. క్యాన్సర్ వస్తే లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు క్యాన్సర్ వచ్చినట్టు. లాస్ట్లో ఒక ఫ్యూ మంత్స్ సఫర్ అవుతారు, దాని తర్వాత ఇట్ డిపెండ్స్. బట్ సిఓపిడి ఈజ్ నాట్ లైక్ దట్. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. మన ఊపిరితిత్తులో ఉండే ఆ ట్యూబ్స్ అన్నీ కూడా నిదానంగా బాగా సన్నగా అయిపోవడము, దాని తర్వాత ఊపిరితిత్తుల చివర్లో మనకి గ్రేప్స్ లాగా సాక్స్ ఉంటాయన్నమాట, ఆల్వియోలే అంటాం వాటిని. అవన్నీ కూడా రౌండ్గా ఉండాలన్నమాట. గ్రేప్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే కొన్ని మిలియన్స్ ఉంటాయి, అంటే కొన్ని లక్షలు కోట్లు అనుకోవచ్చు, అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నిదానంగా వ్యానిష్ అయిపోతుంటాయి అన్నమాట. సపోజ్ 1 crore ఉండాలనుకోండి, 50 lakhs అవుతాయి ప్రాబబ్లీ ఇన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్. అంటే అది ఎంత తగ్గితే ఆ సిఓపిడి స్టేజ్ అంత పెరుగుతుందన్నమాట. స్టేజ్ 1, 2, 3, 4. ఆ స్టేజ్ పెరిగే కొద్దీ పర్సన్కి ఆయాసం, దగ్గు, తెమడ ఈ 3 పెరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో అటాక్స్ వస్తాయి. సిఓపిడి అటాక్ అంటాం, అక్యూట్ ఎగ్జాసర్బేషన్ అంటాం. దాంట్లో ఏమవుతుంది, ఇవన్నీ ఇంకా రెట్టింపు అవుతాయి. చాలా ఎక్కువ తెమడ రావడం, బాగా ఆయాసం రావడం, పెళ్ళికూతలు, చాలా ఇబ్బంది పడతారనమాట. ఈ సిఓపిడి అనేది స్మోకింగ్ చేసిన 10 years తర్వాత యూజువలీ స్టార్ట్ అవుతుంది. మోర్ దెన్ 40 years ఉన్న వాళ్ళకి ఎక్కువ సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే స్టార్ట్ అవుతుంది సిఓపిడి. లెస్ దెన్ 40 years వాళ్ళకి సిఓపిడి రాదు, అన్లెస్ దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ as alpha-1 antitrypsin deficiency, ఏ జెనెటిక్ కండిషన్. అది లేకపోతే కనుక చాలా వరకు 40 years, 50 years పైన వాళ్ళకే మనకి సిఓపిడి వస్తుంది. తర్వాత సిఓపిడి అనేది ఏదో సిగరెట్, బీడీ, హుక్క తాగుతూనే వస్తుంది లేకపోతే రాదు అనేది కరెక్ట్ కాదు. ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఉంటారేమో ఈ సిగరెట్ తాగి సిఓపిడి వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఎవరు మరి? బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్ అంటాం. అంటే కట్టెపోయి ఉంది కదా, దానిలోంచి పొగ వస్తుంది కదా, ఆ పొగ పీల్చి చాలామంది లేడీస్కి సిఓపిడి డెవలప్ అవుతుంది. మన అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, చాలామంది చూస్తుంటాం మనం, కట్టెపోయి మీద వాళ్ళు వంట చేసుకుంటుంటారు. ఇప్పుడు అంటే గ్యాస్ వచ్చింది, అప్పట్లో అదే ఉండేది కదా. సో వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లైక్ 20 years, 30 years డౌన్ ద లైన్ వాళ్ళకి దగ్గు రావడము, తెమడ రావడము, ఆయాసం రావడం చూసే ఉంటాం మనం. సో అదంతా కూడా సిఓపిడి అంటాము. అది ఆ కట్టెపోయి యొక్క పొగ పీల్చడం వల్ల వచ్చిన జబ్బు. అది ఇండియాలో చాలా కామన్, ఇండియా, చైనా. ఎందుకు మనం చాలా యూజ్ చేసేవాళ్ళం దాన్ని, ఇప్పుడు గ్యాస్ వాడుతున్నాం. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కేసెస్ దీనివల్లే ఉంటాయి మన ఇండియాలో. మిగతా 20 to 30% ఆఫ్ కేసెస్ ఏంటి అంటే పొల్యూషన్ అండ్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రియల్ స్మోక్. రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి, ప్లాస్టిక్, రబ్బరు, దీంట్లో బర్న్ చేసే ఆ ఫ్యూమ్స్ వల్ల కూడా మనకి సిఓపిడి అనే జబ్బు రావచ్చు అనమాట. సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్. ఢిల్లీలో ఒక గంట గడితే మనం ఒక రోజు గడితే 6 cigarettes తాగినట్టు లెక్క, అంత పొల్యూషన్ అనమాట. సో హైదరాబాద్లో కూడా మనం చేసుకుంటే 1-2 తాగినట్టే లెక్క అనుకోవచ్చు. సో ఇఫ్ యూ టేక్ ఇన్ టు ద టర్మ్స్. బట్ ఈ పొల్యూషన్ అనేది మనం హ్యాండిల్ చేయొచ్చు ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ కోఆపరేటింగ్. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు కోఆపరేట్. యూ హ్యావ్ టు ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో అప్పుడే మనం పొల్యూషన్ అనేది తగ్గించగలుగుతాము. అండ్ స్మోకింగ్ అనేది పర్సన్ని మనము మోటివేట్ చేయాలి క్విట్ చేయడానికి. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, స్మోకింగ్ క్విట్ చేయాలని అంటారు, కానీ వాళ్ళు చేయలేకపోతారు. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ వెరీ అడిక్టివ్. వాళ్ళకి అది లేకుండా ఉండలేరు. అప్పుడు మనం కౌన్సిలింగ్తో పాటు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, నికోటిన్ చూయింగ్ గమ్స్ కావచ్చు, లోజెంజెస్ కావచ్చు, కొన్ని ప్యాచెస్ ఉంటాయి, ఆర్ఎల్స్ అది కొన్ని 2 different types ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి ఇస్తే ఏంటంటే మనకి స్మోకింగ్ కూడా వాళ్ళు క్విట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ అన్నిటికంటే ఈ బలమైన సంకల్పమే అన్నిటికంటే ముఖ్యం. అంటే ద విల్ టు క్విట్ స్మోకింగ్ అనేది చాలా ముఖ్యం అనమాట. అది లేకపోతే మనం ఎన్ని మందులు ఇచ్చినా వేస్ట్. సో నేను ఆపాలి అనేది మన లోపల నుంచి రావాలి, బయట నుంచి మోటివేట్ చేస్తాము, బట్ స్టిల్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ విదిన్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ స్మోకింగ్ క్విట్ చేయడానికి. అండ్ మళ్ళీ సిఓపిడి టాపిక్లోకి జంప్ చేద్దాం మనం. సిఓపిడి అంటే మనం చెప్పాం కదా, సో ఇట్లా ఉంటుంది. సో దానికి మనం ట్రీట్మెంట్ ఉంది, ఇన్హేలర్స్ ఉన్నాయి. ఇన్హేలర్స్ బాగా పెద్ద స్టేజు, చాలా సివియర్ సిఓపిడి అయితే కనుక ఆక్సిజన్ ఇవ్వచ్చు వాళ్ళకి. వాళ్ళ సిఓపిడి అంటే ఉట్టి ఊపిరితిత్తులు జబ్బే అనుకుంటాం, కానీ నిదానంగా సిఓపిడిలో కోమాబిడిటీస్ అంటాం. దానివల్ల షుగర్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, బోన్స్ వీక్ అవ్వచ్చు, డిప్రెషన్ రావచ్చు, ఓకే, హార్ట్ అటాక్స్ రావచ్చు. సో వీటన్నిటిని కూడా ట్రీట్ చేయాలి మనం. మజిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి, సన్నగా అయిపోతారు సిఓపిడి పేషెంట్స్. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఇన్హేలర్స్తో పాటు సైకలాజికల్ సపోర్టు, ఈ కోమాబిడిటీస్ ట్రీట్మెంటు, ఇవన్నీ కరెక్ట్ పన్నులు చేస్తుంటే ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళు కూడా ఒక మంచి లైఫ్ జీవించగలుగుతారు. కొంచెం ఆయాసం ఉండొచ్చు అప్పుడప్పుడు, బట్ చాలా వరకు దే విల్ బికమ్ మచ్ బెటర్. దానివల్ల లైఫ్ కూడా కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. అండ్
క్వాలిటీ ఆఫ్ లైఫ్, బతకడమే కాదు క్వాలిటీగా ఉండాలి. అంటే ఐ మీన్ ఆయాసం లేకుండా, దగ్గు లేకుండా ప్రశాంతంగా జీవించడం ఎవ్రీబడీస్ రైట్, అందరి హక్కు అది. సో అదంతా కూడా మనం ఇన్హేలర్స్, దాని తర్వాత సిఓపిడి ట్రీట్మెంటు, దాని తర్వాత ఫిజికల్ మన పల్మనరీ రిహాబిలిటేషన్ అంటాం, మజిల్ స్ట్రెంథనింగ్, ఇవన్నీ చేసి మనం సాధించవచ్చు. సో శ్వాస హాస్పిటల్లో మనం సిఓపిడి ట్రీట్మెంట్ అనేది చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాము. సో వీ హ్యావ్ ఎ ఫోకస్డ్ టెస్ట్ ఫర్ దట్. అండ్ తర్వాత ట్రీట్మెంట్, టైలర్డ్ ట్రీట్మెంట్, ఎవ్రీ పేషెంట్ హ్యాస్ హిజ్ ఓన్ టైలర్డ్ ట్రీట్మెంట్. అండ్ దాని తర్వాత ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, న్యూట్రిషియస్ డైట్ ఎలా తీసుకోవాలి, ఏం తీసుకుంటే సిఓపిడి అనేది మనకి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. ఇలా రకరకాల థింగ్స్ మనము డిఫరెంట్ అంటే మనం హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటాం. సో ట్రీటింగ్ ఇన్ ఆల్ యాంగిల్స్, నాట్ జస్ట్ ఓన్లీ మెడిసిన్స్, even including psychological support. This is important for COPD patient because they usually tend to get depressed. So idantha kuda manam chesinattaithe ganaka they will start feeling much better. And meanwhile వాళ్ళకి ఇదంతా ఒకసారి COPD ఎగ్జాసర్బేషన్ తర్వాత బయటకు వస్తే వాళ్ళకి అంతా అంటే నరకమే కనిపిస్తుంది అనమాట. తర్వాత స్మోకింగ్ చేయడం కూడా చాలామంది ఇష్టపడరు, అంత సివియర్గా ఉంటుంది ఆ ప్రాబ్లం అనేది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ లంగ్ అటాక్. హార్ట్ అటాక్ అంటే మనందరికీ తెలుసు కదా. సో అలాగే లంగ్ అటాక్ అంటాం, అంటే లంగ్స్ యొక్క అటాక్ అంటాం. దాంట్లో చాలా ఇబ్బంది, నొప్పి కంటే ఇబ్బంది ఇది ఆయాసం, దగ్గు అనేది. సో ఇది అయిన తర్వాత చాలామంది కూడా క్విట్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ టూ లేట్, కొంచెం లేట్ అయినట్టే. ఇది రాకముందే క్విట్ చేయాలి స్మోకింగ్ అనేది. స్మోకింగ్ క్విట్ చేసే దానివల్ల యూజెస్ ఏంటి అనేది నెక్స్ట్ మినిట్ నుంచి స్టార్ట్ అవుతాయి. మన స్మోకింగ్ క్విట్ చేసే దానివల్ల వచ్చే యూజెస్ ఫస్ట్ హార్ట్ రేట్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, నిదానంగా 24 అవర్స్లోనే చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. అలాంటిది 1 ఇయర్లో, 5 ఇయర్స్లో, 10 ఇయర్స్లో ఆల్మోస్ట్ నాన్ స్మోకర్ యొక్క లెవెల్కి వచ్చేస్తారు. అంటే స్మోకింగ్ చేయని వాళ్ళు లంగ్స్ ఎంత హెల్తీగా ఉన్నాయో ఒక 10 ఇయర్స్ స్మోకింగ్ ఆపేసిన తర్వాత ఆ లెవెల్కి వచ్చేస్తారు వీళ్ళు కూడా. అంటే 10 ఇయర్స్ స్మోకింగ్ ఆపేస్తే ఆల్మోస్ట్ ఎప్పుడు స్మోక్ చేయనట్టే ఇంకా. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. స్మోక్ ఆపడం అనేది చాలా ముఖ్యము. ఆపితే నాకేంటి అంటే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇవి బెనిఫిట్స్. మీరు నార్మల్ పర్సన్ లంగ్ ఎలా ఉంటుందో అలా మీ లంగ్ కూడా అవుతుంది అండ్ హెల్తీగా అవుతారు. సో స్మోకింగ్ క్విట్ చేయడం వల్ల మన ఏజ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం, అంటే ఎన్ని రోజులు బతుకుతాం అనేది. సో అది స్మోకింగ్ చేసే వాళ్ళ లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. లైక్ ఇట్లా జారుబండ్ల కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. వేరేజ్ మనము ఎవరైతే స్మోక్ చేయరో వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే కనుక ఇట్లా వెళ్ళి ప్లాట్యూ అయిపోతుంది. సో దీనికంటే ఇది బెటర్ కదా. సో లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. లైఫే కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే తగ్గుతూ ఆయాసపడుతూ బతకడం కంటే వితౌట్ దట్ యూ కెన్ లివ్ హ్యాపీలీ. సో క్విట్ స్మోకింగ్ యాజ్ సూన్ యాజ్ యూ క్యాన్. నాట్ జస్ట్ సిగరెట్. ఇఫ్ యూ ఆర్ స్మోకింగ్ హుక్కా, then you are smoking 100 cigarettes in 1 hour. So you have to share this video, make people aware of not only smoking but also the diseases. సిగరెట్ స్మోకింగ్ ఒకటే కాదు, దానివల్ల వచ్చే జబ్బులు కూడా అందరికీ తెలియాలంటే ఈ వీడియో షేర్ చేయండి. 10 మంది చూస్తారు, 100 మందికి షేర్ చేస్తారు. దానివల్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికి తెలుస్తుంది. అందరూ ఎంతో కొంత నేర్చుకున్నారని భావిస్తూ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. We'll be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ to this channel, Doctor's Advice. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.